ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వెనుగండ్ల రాము పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారు సార్. మాట తీరు కానీ పరిపాలన బాగానే ఉంది సార్. మాట తీరు ఆయన అన్నయ్యి ఒక్కొక్కటి వాగ్దానం చేశారు, అవన్నీ నెరవేర్తిస్తున్నారు సార్. ఓకే, గుడివాడ నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు నాని గారు గెలిచారు కదా, ఓటమి గల కారణాలంటే ఏం చెప్తారు మీరు? ఓటమికి కారణాలంటే ఆయన ఏమీ డెవలప్మెంట్ అనేది చేయలేదు సార్. రోడ్లు కానీ ఏమీ పేదలను కానీ ఏమీ పట్టించుకోలేదు. అయితే జగన్ గారు మాత్రం పథకాలు వేసి ఆయన మాత్రం బాగానే చేశారు సార్. జగన్ గారు మాత్రం, నాని గారు మాత్రం పట్టించుకోలేదు సార్. డెవలప్మెంట్ గురించి, రోడ్ల గురించి, పేదల గురించి అంతగా పట్టించుకోలేదు సార్. మొన్న పేరుని నాని గారు మాట్లాడుతూ మళ్ళీ గుడివాడ గడ్డపైన కొడాల నాని అడుగు పెడుతున్నాడు, ఎవరు ఆపుకుంటారో ఆపే దమ్ముందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చంటారు వ్యాఖ్యలు? దాని గురించి అనేది మనం కరెక్ట్గా చెప్పకూడదు సార్. వాళ్ళ యొక్క మాట తీరి, వాళ్ళ యొక్క ఈ పౌరుషంతో పట్టుదలతో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు కదా సార్. రీసెంట్గా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన దాడి జరిగిందని చెప్పేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. దాడి జరిగిందంటారా? జరిగిందని అనుకున్నారు సార్, అందరూ అనుకున్నారు. అది ఎందుకు జరిగింది అనేది మనకు తెలియదు సార్. ఎందుకంటే మేము ఆటో తోలుకుంటాము. ఓకే, ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వెనుగండ్ల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నిక అవ్వటం జరిగింది, ఎలా అనిపిస్తుంది? మార్పు తీసుకొచ్చాడు బాగానే. ఇది కూడా మార్పు ఎలా అంటే సైలెంట్ మార్పు. ఓటింగ్ కూడా ఏంటంటే అప్పుడు దాకా బయటకు వచ్చిన పట్టుకుని తన్నేవాళ్ళు, ఏంటంటే ఓటు వేసిన కూడా సైలెంట్గా ఉన్నాడు. కౌంటింగ్ అప్పుడు బయటపడింది మార్పు అనేది ఏంటనేది. అది అంటే కొడాల నాని గారు గన్నవరం నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వచ్చారు కదా గుడివాడ నియోజకవర్గంలో. ఎలా ఉంది ఆయన అప్పుడు ఉన్నప్పుడు, ఎలా ఉంది నియోజకవర్గంలో? 4 సార్లు అతను విన్ అయినా ఈసారి జైలుకి వెళ్తాడని చెప్పి మేము కూడా చూస్తున్నాం. అది బాగుంది, మార్పు అనేది బాగుంది. పేరుని నాని గారు మొన్న మాట్లాడుతూ గుడివాడలో మళ్ళీ ఒక 3 నెలల్లో కొడాల నాని గారు మళ్ళీ రికవరీ చేసుకొని వస్తున్నారు, ఆపే దమ్ముందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఇవన్నీ అంటే సింపతి అండి, సింపతి. లాస్ట్ టైము వైసీపీ ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావుని జైల్లో పెట్టారు, అతనికి మంత్రి పదవి ఇచ్చారు. వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు కూడా జైలుకి వెళ్తే అత్యుత్సాహం అన్నమాట. ఎక్కువ మాట్లాడేసి మనల్ని ఎప్పుడు జైల్లో పెడితే మన మీద సింపతి వస్తుందో, మనకి ఎప్పుడు మంత్రి పదవులు వస్తాయని చెప్పి వీళ్ళు చూస్తున్నారు తప్ప ఏది ఉండదు. సైలెంట్ అంతా, ప్రజలంతా లేరండి. అప్పటికిప్పుడు మార్పు బాగా వచ్చింది ప్రజల్లో. వైసీపీ వాళ్ళు వర్షన్ ఏంటంటే అక్రమ కేసులు పెట్టేసి జైలుకి పంపించేస్తున్నారు మా వాళ్ళని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నారు. అక్రమం ఉంది, నువ్వు అప్పుడు చేసింది ఇప్పుడు అంతే. అక్రమం ఏమి లేదు. అప్పట్లో అప్పట్లో మరి దారుణం. ఫేస్బుక్లో పెట్టినా సరే లాక్కెళ్ళి పట్టుకుని తన్నేవాళ్ళు, వాట్సాప్లో పెట్టినా సరే లాక్కెళ్ళి పట్టుకుని తన్నేవాళ్ళు. అయ్యే ఇప్పుడు ఎంత ఆడుతున్నాయి. మరి జగన్ గారు మీరంతా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, మొత్తం గట్టిగా పనిచేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేమో. సోషల్ మీడియా అంటే అసలు ఏంటో ఆయన ముందు అసలు ప్రజలకి చెప్పండి. సోషల్ మీడియా అంటే అసలు ఏంటో ఆయన్ని ప్రజల మీదకి చెప్పండి. అది మళ్ళీ వస్తాను జగన్ 2.0 అని చెప్పేసి అన్నాడు. ఇంకా కష్టమండి, ఇంకా వస్తే ఏమన్నా జనసేనకు అవకాశం ఉంటుందేమో కానీ విడిపోతే కూటమి నుంచి ఇంకా 30 సంవత్సరాలు, అప్పట్లో 30 సంవత్సరాలు అన్నాడు కదా, 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా కష్టం. వైసీపీ పుండుకోవడం కష్టం. అదే ఏంటంటే అప్పట్లోనే జగన్ కనుక ప్రతిదానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తే బాగుండేది వైసీపీకి. ఆయన చేశాడు కానీ ప్రెస్ మీట్లు పెట్టి పెద్దదానికి వచ్చి బయటకు వచ్చి ఖండిస్తే పోలేదు. ఎంత మట్టికి సజ్జల రామకృష్ణారెడ్డి, పేరు నాని, కొడాల నాని వీళ్ళందరినీ ఉసుగలు పేసేసి బూతులు తిట్టడం వల్ల వాళ్ళకి మైనస్ అయ్యింది, అంత మించి ఏమి లేదు. చూస్తూనే సంవత్సరం గడిచిపోయింది, కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఇంకా 3 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. ఈసారిని ఎవరిని వదిలిపెట్టనంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు కదా. అది ఏమి ఉండదండి, ఎప్పుడైనా అధికారం ఉన్నవాడితే పై చేయవద్ది, ఏముండదు. వీళ్ళైనా ఇప్పుడు ఏం చేశారు, రోడ్లు వేసారు. ఏం చేస్తారు వీళ్ళని? రోడ్లు వేసారు మాత్రం జైల్లో పెట్టరుగా. రోడ్లు వేసారు, ట్యాంకుల ద్వారా మంచినీళ్ళు ఇస్తున్నారు. ఆయన ఏం చేశాడు, కొడాలి నాని గారు చేశారు. ఏం చేశారంటే మీ వీధిలో ఏమన్నా వినాయకుడి పండగ వచ్చిందనుకో, వినాయకుడి పండగకి భోజనాలు పెట్టడం, అమ్మవారి బొమ్మ పెడితే భోజనాలు పెట్టడం, ఆ తప్ప ఆయన ఏం చేయలేదు కదా.
ఓకే. అంతే. రీసెంట్గా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశారంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. వార్తలు ఎంత నిజం ఉన్నాయి? మరి అంత ముందు మరి ఇప్పుడు రా వెంకటేశ్వర గారిని పట్టుకుని తన్నారు. మరి ఆయన కాంప్లెక్స్ మీద పెట్రోల్ బాంబులు కూడా వేశారు. మరి ఇప్పుడు దానికి ఆయన ఇంకెక్కడ సానికుడేగా, ఆయన ఇంకెక్కడ ఇప్పుడు సానికుడే కదా ఆయన ఎక్కడ రా వెంకటేశ్వర గారు. ఉప్పల హారిక గారు అంటే వైసీపీ ఉంది కాబట్టి ఆడపిల్ల మీదకి వెళ్ళడం తప్పే, అది మాత్రం ఖండించవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన మహిళల విభాగం మొత్తం కూడా దాన్ని ఖండిస్తున్నాం, మేము ఆ ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటున్నారు. మట్టి నిజానంట. మరి అంతకుముందు ఆడవాళ్ళకి ఏముందండి రక్షణ అనేది? అంతకుముందు ఇలే నాగర్పాడు కన్వెన్షన్ గాల్లో మీటింగ్ అని వెళ్ళినప్పుడు ఆడవాళ్ళందరూ పట్టుకుని తన్నారు కదా. ఏముండదండి, ఎవరు అధికారం వస్తే వాళ్ళు చూపించుకుంటారంట. ఓకే. 2029లో మళ్ళీ కూటమి కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేము, ఎవరికైనా సరే ఇండివిజువల్గా చేయాలని ఉంటుంది కదా. బలం వీళ్ళు జనసేన వాళ్ళు నిన్న మొన్న వార్తల్లో కూడా చూసా, 31 నియోజకవర్గాల్లో జనసేన పుంజుకుందని. వాళ్ళు విడిపోతే మరి కష్టమే. మరి విడిపోకుండా చూసుకుంటే మళ్ళీ ఇది కాదు కదా, 10 సార్లైనా ఇదే వద్దే. ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వెనగనల రాము గారు పనితీరు మొట్టమొదటిసారిగా ఎన్నిక అవ్వడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? రాము గారి పనితీరు గురించి నాకు తెలియదు. మేము తెలుగుదేశం అభిమానులు, పార్టీ అభిమానులు. గతంలో ఎలా ఉండేది అంటారు కొడాల నాని గారు ఉన్నప్పుడు? కానీ మాకు అపోజిషను నాని అనేది మాకు అనవసరం. పార్టీలో ఉన్నంత వరకు ఎవరికైనా ఏక నుంచో పెట్టినా ఏకే వేస్తాం. మేము పార్టీ మనుషులు. గతంలో ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమం? లేదుగా, లేకగా వాళ్ళని ఓడించింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశారని కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అవి నిజమేనంటారా? అక్కడ మేము కూడా ఉన్నాము. దాడి జరగల. ఒకసారి చెప్పారు, వెనక్కి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయి రిటర్న్ వచ్చి మళ్ళీ జనాలను రెచ్చగొట్టారు. అది కూడా ఆమె మీద దాడి జరగల. ఆమె ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడింది. అది కారు మీద ఏదో ఆవేశంలో ఉంటారు కాబట్టి వాళ్ళు అంతకంటే ఎక్కువ బోడే ప్రసాద్ కార్లు పగలగొట్టారు. ఇక్కడ చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళారు. రోజే ఎన్ని మాట్లాడింది, ఎన్నిసార్లు? ఇవన్నీ జరగలేదా? వాళ్ళు చేశారు, యువతలోళ్ళు చేస్తే నేరమా? అంటే దీనికి సంబంధించి వైసీపీ కూడా ఏమంటుందంటే ఆడపిల్లని కూడా చూడకుండా అలా దాడి చేయడం ఎంతవరకు? ఆడపిల్ల మీద దాడి జరగలా, అది అబద్ధం. అది షో మాస్టర్ షో చేశారు అంతే. అది దాడి జరగల అసలు. అమరావతిలో ఆడవాళ్ళని జాకెట్లు ఇచ్చి మరీ పోలీసు వాళ్ళతో కొట్టించారు. అవన్నీ గుర్తులే వాళ్ళకి. మరి ఎలా చూస్తారు వైసీపీ? ఎలా అంటే ఎలా చూస్తారు? ఎలా ఆగాలి కదా, ఆగారు అంతే. ప్రభుత్వం మీద ఏదో దుమ్మేయాలి కాబట్టి ఆ దుమ్ము వేసారు. అది ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? ఎలా ఉండబోతుంది అంటారు? పరిశ్రమలు, ఐటీ కంపెనీలు అన్నీ చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు కాబట్టి మీ ఉద్యోగాలు కూడా వస్తాయి అని ఆశతో ఉన్నారు. ఆ ఇంటికి 1500 అన్నది అది కూడా వేస్తే నెంబర్ 1. ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు నా వరకైతే సొంతంగా అయితే ఇష్టం లేదు. చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కాబట్టి ఓకే. ఎందుకని ఇష్టం లేదంటున్నారు మీరు? ఇది మరీ ఆదాయం, రాష్ట్ర పరిస్థితులను బట్టి ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ ఎవరైనా డబ్బులు ఎక్క చేసేది? అలాగే సామాన్య ప్రజలపైన, ఆటో వాళ్ళపైన కూడా భారం పడే అవకాశం ఉంటుంది అంటారా? మరి ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఉచితం ఇచ్చిన కాడి నుంచి ఆటోలు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేస్తానంటున్నాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది. పేర్ని నాని గారు మాట్లాడుతూ మొన్న గుడివాళ్ళలో మళ్ళీ కొడాల నాని గారు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, కొడాల నానిని ఎదుర్కొనే దమ్ముందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? నాని ఇంకెక్కడ ఉంటాడు? నాని పారిపోతే హైదరాబాదు. సంవత్సరం నుంచి కనపడ్డా, కోర్టు వాయిదా కాబట్టి వచ్చాడు. ఇంకా నాని ఎక్కడ ఉన్నాడు? 3 నెలల్లో మొత్తం రికవరీ చేసుకుని రంగంలో దిగుతున్నాడు. మళ్ళీ మేము ఎదురాడతాం, పోరాడతాం అని చెప్పేసి కూడా అవన్నీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అంతే. పేరు నాని జనాలను రెచ్చగొడతామేగా. న్యాయంగా మీరు మీడియా వాళ్ళేగా, మీరే అడగవచ్చు కదా. జనాలు రెచ్చగొడతామే, కులాలు రెచ్చగొడతాం. ఆ ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చింది కదా, అది కరెక్టా? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కాలే. చంద్రబాబు నాయుడు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లోకేష్ కానీ, సాధారణ కార్యకర్త కిరణ్ కుమార్ అన్నవాడు భారతయ్య గారిని ఏదో బూతులు మాట్లాడారని ట్రేస్ చేసి మరీ పట్టుకున్నారు. మరి అదే విషయంలో ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఎందుకని? డబ్బున్న వాళ్ళకో న్యాయం, డబ్బు లేని వాళ్ళకో న్యాయమా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? పేరు నాని వ్యాఖ్యలు ఏంటి? అవన్నీ ఏం చేయరా? సామాన్యులు అయితే అమ్మటే లోనేస్తారా? అది మేము గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఓకే, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది? వెనిగండ్ల రాము గారు మొట్టమొదటిసారిగా గెలవడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? వెనిగండ్ల రాము గారు వచ్చిన తర్వాత నందివాడ మండలం పోలుకొండ రోడ్డు వేస్తానని చెప్పారు. ఇంతవరకే దాన్ని మరమ్మతులు కానీ, కనీసం వర్షాలకు గోతులు పోయే నీళ్లు కానీ, గోతుల్లో నీళ్లు పోవడానికి దారులు కూడా కొట్టల. పోలుకొండ రోడ్డు బాగా అస్తవ్యస్తంగా ఉంది. దీని గురించి ఆయనే మరి చూసుకోవాలి. గతంలో ఎలా ఉంది? నాని గారు ఉన్నప్పుడు 4 సార్లు అతను కూడా గెలిచారు కదా, అప్పుడు ఎలా ఉంది నియోజకవర్గానికి సంబంధించి? గతంకి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు రోడ్డు విషయాల్లో. పోలుకొండ రోడ్డు అట్లాగే ఉంది ఇంతవరకు. దాని మరమ్మతుల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? పోలుకొండ వరకే వెళ్తే ఆటో వేసుకుని ప్రజలు ఆటోలో కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. అంత దారుణంగా ఉంది రోడ్డు. గెలిచిన మొదటి సంవత్సరంలోనే వెనిగండ్ల రాము గారు రోడ్డు వేస్తా అన్నాడు. దాన్ని ఇంతవరకు మరి దాన్ని ఊసేలేదు, కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. అట్లా ఉంది రోడ్డు. మొన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ కొడాల నాని గారు మళ్ళీ 3 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, గుడివాడ గట్ట పైన అడుగు పెట్టబోతున్నారు, ఆపే దమ్ముందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? దాని గురించి మనకు అంత ఐడియా లేదండి. నేను ప్రజల ప్రాబ్లం ప్రజల్లో ఒకటి కాబట్టి మాకున్న ప్రాబ్లం నీకు చెప్పి అంతే. ల్యాండ్ పర్పస్ మీద ఒక ప్రాబ్లం, సంక్షేమ పథకాల గురించి నందివాడ మండలం ఎంఆర్ఓ గారు విఆర్ గారు ల్యాండ్ సర్వేలు అయినాక మాకు సబ్ డివిజన్ చేయమని అర్జీలు పెట్టుకున్నాం. ఇంతవరకే సబ్ డివిజన్ జరగట్లా. వాళ్ళకి ఏదో ప్రాబ్లం చెప్తున్నారు, ఇది అధికారంగా పట్టించుకుని చేయాలని కోరుతున్నాం మేము. అంతవరకే. సెకండ్, రోడ్డు విషయంలో నందివాడ మండలంలో పోలుకొండ వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇంతవరకు దాని మొహం చూసిన వాళ్ళు లేరు. చాలా అస్తవ్యస్తంగా ఉంది. వర్షాకాలం ఇది చాలా ఘోరంగా ఉంది. చాలా బాధలు పడుతున్నాం ఆటో వాళ్ళు. మేము తప్పట్లా మాకు కొత్త. ఓకే, థ్యాంక్ యూ అన్న. అదే ఎలా ఉంది నియోజకవర్గానికి సంబంధించి కూడా? వెనిగండ్ల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగా గెలిపించారు. ఒక 50,000 దాకా మాట్లాడి నానిగారు అంటే గొప్ప. ఇక్కడ అలాంటి వాడి మీద ఎదురొస్తేనే, వ్యతిరేకం వస్తేనే కదా. ఒకప్పుడు నానిగారు 4 సార్లు గెలిచాడు. అలాంటి ఆయన మీద 50,000 అంటే మాట్లాడినా ఆయనకి వ్యతిరేకం వస్తేనేగా ఇంత ఓటు పడతాయి కారణం. బాగానే ఉంది, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. వెనిగండ్ల రాము గారు ప్రజల్లోకి వస్తున్నారా? ప్రజల సమస్యలు తెలుసు వస్తున్నాడు, ప్రజలకు చూసుకుంటున్నాడు. మరి కొడాల నాని గారు ఓటమి గల కారణం అంటే ఏం చెప్తారు మీరు? కొడాల నాని గారు ఓటమి గల కారణం వాడటం అంటే ఉంది, 4 సార్లు గెలిచారు కదా. మరి జనానికి ఇప్పుడు పద్దాకు ఒకళ్ళని గెలిపించడం ఇవన్నీ ఉంటుందిగా. ఇతను 4 సార్లు గెలిపించారు కనుక జనంలో మార్పు వచ్చింది. ఇటు గెలిపించారు ఇతను. ఎలా ఉంది? గత 5 ఏళ్ళకి కొడాల నాని గారు 4 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అక్కడ అప్పుడు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధికి ఎలా ఉందంటారు? ఇప్పుడు అభివృద్ధి బాగుంది. అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉండగా చేశాడు బాగుంది. వైఎస్లో ఉండగా రోడ్లు బోడ్లు పెద్దగా పోయలేదు కదా. రోడ్లు బోడ్లు గొయ్యలు ఎక్కడ పోసారు వైఎస్ టైంలో? మరి అప్పుడు తెలుగుదేశంలో పోసారు, మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చాక పోసారు. బాగానే. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశారని వైసీపీ అంటున్నమాట, నిజమేనంటారా? అంతలో మనకు తెలియదు, మనకు తెలియదు ఎట్లా జీవితం. ఇప్పుడు ఆ కుర్రోడు మావోడే, తమ్ముడు అవుతాడు. కందుల నాగరాజు లేడు, మావోడే. మా తాత వాళ్ళ తాత అన్నం పిల్లలం. అటు వైఎస్, మేము తెలుగుదేశం. అది అంతలో తెలియదు మనకి. పేర్ని నాని గారు కొడాల నానిని ఢీకునే దమ్ము ఉందా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంట? అవి మనకు తెలియదు. అంతలో మనకు తెలియదు. ఎలా ఉండబోతుంది ఇంక రాబోయే రోజుల్లో? ఎలా ఉంటుంది అంటారు ప్రభుత్వం పనితీరు? కానీ ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు టైం ఉంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? 4 ఏళ్ళు మారిపోయారో చెప్పలేము. టైం చాలా ఉంది కదా. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అప్పుడు సంగతి అప్పుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేమే వస్తామని చెప్తున్నాడు. అట్టాగంటారులే. ఇప్పుడు ఇంతకుముందు 30 ఏళ్ళు చేస్తామన్నారు, చేశారా? చెప్పలేము. అప్పుడు ఇంకా టైం బోర్డు ఉంది కయ్యా, చెప్పలేము ఎట్లా ఉంటుందని ఎవరు చెప్పలేము. ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉంది సార్. బియ్యం ఇస్తున్నారు, పెన్షన్ పనులు లేదు, కానీ పని బాగానే జరుగుతున్నాయి. అప్పుడు నాని మీద పర్లా కొద్దిగా రాము. ఎలా అనిపిస్తుంది రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నిక అవ్వటం ఎలా అనిపిస్తుంది మీకు? గెలిచాడు కదా, చేస్తున్నారు పనులు ఏదో చేస్తున్నారు కండి. రోడ్లోనో లేకపోతే నీళ్ళనో డ్రైనేజ్ బాగా చెప్తాడు, చేస్తున్నాడు బాగానే. రాము గారు నాని మీద పర్లా అయినా చేస్తున్నారు. వస్తున్నారా? ప్రజల్లోకి వస్తున్నారా? వచ్చాడు మొన్న వచ్చాడండి. పనికి వెళ్ళాం, వచ్చేవాడికి వెళ్ళిపోయాడు. మేము వచ్చేవాడికి నల్లెట్ కందుకని 9 పిల్లలు నంది వాడు వెళ్ళి ఉంటాడు, వీడు వాడు వెళ్ళి ఉంటాడు కందుకని మొన్న వచ్చాడు.
చెబుతామంటే మేము పనులకి వెళ్ళి వచ్చేవాడికి వెళ్ళిపోయాడు 5:30 పొద్దుపోయి వచ్చాడు వెళ్ళిపోయాడు. మరి అంటే బాగానే ఉన్నాయండి. మరి వరుసగా కొడాలి నాని గారు వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. మొన్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కారణం ఏంటంటే మీరేం చెప్తారు ఓటమి గల కారణం? ఏం చెబుతా, 4 సార్లు గెలిచాడు, చేయలేదు పనులు చేసాడు చేయలేదని కాదు. గుడివాళ్ళు ఏం గొడవ చేయలేదు అని ఎవరు గుడివాళ్ళు అయితే పల్లెటూరు చేసేవాడు. పల్లెటూరుకి ఎందుకు వద్దాం చేసేవాడు. రోడ్డు అనగా ఏదైనా పోయినా బాగు చేయడం నీళ్ళ ట్యాంకులు అన్నీ చేసేవాడు. ఆయన వద్దాం చేసేవాళ్ళే. అంటే పైన పోతు కింద పోతుండేప్పటికీ డబ్బులు లేక నాని చేయలేదు అనుకుంటారు మన వాళ్ళు. ఈ పార్టీని ఒకటే గెలిచినప్పుడే వాడిపోయినప్పుడే బాగా తిరిగాడు నాన్నగారు. ఎలా ఉంది నాని గారు ఉన్నప్పుడు ఇప్పటికి ఎలా ఉందంట? గెలిచినప్పుడే బాగా తిరిగాడు. మాకు పార్టీ లేదు కాబట్టి ఏ మాట కాబట్టి చెప్పుకోలేదు. తిరిగాడు ఆయన వాడిపోకముందే బాగా ఉన్నాడు. గెలిచినాక నా మాట అనేది ఏంటి నాని గారు కొడాలి నాని గారిని తట్టుకునే దమ్ముందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అలాంటి రాజకీయాలు మాకు తెలియదు. అనుకున్నా మొత్తాన్ని గుడివాళ్ళు లేదా అనుకుంటున్నారు. గుడివాళ్ళు లేదా అనుకుంటున్నారు, మనకి తెలదు. ఇక అక్కడ దాకా మనం వెళ్ళాం. మేము ఏదో కూలికి వెళ్ళేవాళ్ళం. ఏదైతే ఇప్పుడు నీవు ఇవాళ అనుకుంటుంటే వింటమే కానీ మనం గొడవ పడ్డారు అనుకున్నారు అక్కడ గుడివాళ్ళలో. ఆ పేరుని నాన్నగారు ఇదే అంటున్నారు, కొడాలి నాని గారిని ఎదుర్కొనే దమ్ము ఎవరికే లేదు. 3 ఏళ్ళలో మొత్తం రికవరీ చేసుకుని కొడాలి నాని గారు మళ్ళీ రంగంలోకి దిగుతున్నారని చెప్పేసి కూడా దిగుతాడేమో. తప్పేముంది? కత్తి కూడా కత్తి కడతారో 2 గెలుతాయా మళ్ళీ వస్తాడేమో రావచ్చేమో. మనం ఎవరు చెప్తాం? ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు, గెలవడం జరిగింది. ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి? బాగుందన్న. ఏ విధంగా అంటారు? ఏదంటే కొంచెం అన్ని విధాలు కొంచెం అందుబాటులో ఉన్నారు. కొంచెం చిన్న పనులు చేసుకుంటున్నారు. వస్తున్నారా? ప్రజల్లోకి వస్తున్నారా? ప్రజల సమస్యలు తెలుసుకుంటారా? ఈ సమస్యలు చెప్తే ఎలా ఉంటుంది? బాగా మన సమస్యలు ఉంది. ఆయనే చూసుకుని బైక్ మీద చాయనే ర్యాలీ చేస్తానన్న. బైక్ మీద చూసుకున్నాడు, తల్లిదండ్రులు తిరుగుతున్నాడు. ఎక్కడ ఏ కొంటున్నా పూర్తి పెడుతున్నాడు ఇబ్బంది లేకపోకుండా. ప్రస్తుతానికి తిరగడానికి ఇబ్బంది ఏం లేదు. ఎలా ఉండేది కొడాలి నాని గారు ఉన్నప్పుడు? ఎలా ఉండేది నియోజకవర్గంలో? ఎన్నిందుకు అన్న మళ్ళీ ఏడిపోయింది తలనొప్పులు. మరి కొడాలి నాని ఓటమి గల కారణాలు అంటే మీరేం చెప్తారు? ఓటమి గల కారణాలు అంటే 20 సంవత్సరాల నుంచి ప్రస్తుతానికి ఆయన ఏం చేసింది ఏం లేదు కాబట్టి అది వ్యతిరేకత వస్తుంది కదన్న. ఏదో ఒకటి పేరుని నాని గారు మొన్న మాట్లాడుతూ కొడాలి నాని గారు మళ్ళీ 3 నెలల్లో రికవరీ చేసుకుని మళ్ళీ గుడివాళ్ళు అడుగు పెట్టబోతున్నారు, ఆపే దమ్ముందా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడచ్చు? అవన్నీ మనకు తెలియదు అన్న. రాజకీయ పరంగా మనం చేసుకుంటే సరిపోద్ది. అది ఉంటారు కదా చూసుకుంటాం మనకి మన రీసెంట్గా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశారంటూ కూడా వైసీపీ అంటున్నమాట నిజానంటారు? ఏదో 2 వర్గాలు తెలుసాను అక్కడ ఏం జరిగింది అనేది. చూడనప్పుడు మనం ఎందుకు? రవీంద్ర గారు కూడా ఉప్పల హారిక గారు మహానటి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలని? ఎలా చూడొచ్చు? ఏమన్నా అన్నగారు మాట్లాడతాడు, మంచి ఉత్సాహంగా చూడండి. అన్నగారు కొంచెం మాట్లాడండి. ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నిక అవ్వడం జరిగింది. ఎలా ఉంది ఆయన పనితీరు నియోజకవర్గంలో? బాగా చేస్తున్నాడు. వర్క్ బాగా చేస్తున్నాడు. వస్తున్నారా? ప్రజల్లోకి వస్తున్నారా? వస్తున్నాడు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటాం. బాగా చేస్తున్నాడు. గతానికంటే పర్లేదంటారా నియోజకవర్గంలో? ఓకే, గుడివాడలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గారు గెలుచుకుంటూ వచ్చారు కదా, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి. కొడాలి నాని గారు ఓటమి గల కారణాలు అంటే ఏం చెప్తారు? మనకు అయ్యండి ఓకే, పేరుని నాని గారు గుడివాడలో మళ్ళీ కొడాలి నాని గారు రీఎంట్రీకి పోతున్నారు, 3 నెలల్లో మొత్తం సెట్ చేసుకొని వచ్చేస్తారని చెప్పేసి కూడా అన్నమాట. మనకు కొడాలి నానిని ఆపే దమ్ము ఎవరికే లేదంటూ కూడా కొడాలి నాని గారు అన్నమాట. అవి మనకు తెలియదు. ఓకే, రీసెంట్గా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశారని వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? అప్పుడు నేను అసలు మనకు తెలియదు అన్నారు కానీ మనకైతే తెలియదు. అంటే మహిళను చూడకుండా కూడా దాడి చేశారని వయసు తెలియదు. అవి మనకు తెలియదు.
ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వెనుగండ్ల రాము గారి పనితీరు ఎలా ఉందండి? వెనుగండ్ల రాము గారు అంటే అంతా ఒకేసారి చేయాలంటే ఎవరు చేయలేరు కదండి, నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ? అప్పటికిప్పుడు చాలా బెటర్ అండి, వరంగా చెప్పండి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, ఇప్పుడే బాగుంది. ప్రజల్లోకి వస్తున్నారా గడప గడపకి? అంటే ఆయన ఇక్కడ వాళ్ళు నాయకులు ఉంటారు కదండి, వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఆయన రావాలంటే ఆయన రాడు కదా. ఒకవేళ మీ సమస్య ఉందని వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇంతవరకు మేము వెళ్ళలేదండి, వెళ్ళిన వాళ్ళు బాగానే ఉందంటున్నారు. అది ఓకే, 4 సార్లుగా ఇక్కడ నానిగారికి గెలవటం జరిగింది కదా, మొన్న రీసెంట్గా ఓడిపోవటానికి గల కారణం అంటే మీరేం చెప్తారు? మేము ఏం చెప్తుండే రాజకీయాల గురించి. ఇప్పుడు ఎవరైనా మంచిగా చేస్తే మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలు గెలిచాడంటే ఆయన 4 సంవత్సరాలు మంచిగా చేసాడు కాబట్టి 4 సంవత్సరాలు వచ్చాడు. ఇప్పుడు తర్వాత చేయలేదు కాబట్టి ఓడిపోయాడు, అంతే కదా జరిగేది. మన పేరుని నానిగారు మాట్లాడుతూ మళ్ళీ ఎందుకులేండి ఇవన్నీ. ఇప్పుడు ఇదంతా రాజకీయం కూడా వేరేగా ఉందండి. ఇది ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ నాయకుడు చేయకపోతే దాని మీద నిర్మించాలి, కానీ ఆడు చేసేదాన్ని చేయలేదంటే ఎవరైనా చెప్తారు? ఇప్పుడు ఇది మనం మాట్లాడకూడదు లేక అంతకన్నా. అంటే ఆయన ఏమంటున్నాడంటే పేరుని నాని మళ్ళీ కొడాలి నాని రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, గుడివాడ గట్టపైన అడుగు పెట్టబోతున్నాడు, ఆపే దమ్ము ఎవరికన్నా ఉందా అంటూ కూడా వ్యాఖ్యలు. ఇప్పుడు మాటలు మాట్లాడితే కింద 100 మాటలు మాట్లాడతాం, చేతల్లో చూపించాలి. ఏముంది ఇప్పుడు మొన్నటిదాకా నా వీరుళ్ళు సూర్యుళ్ళు అందరం మేమే అన్నారు, ఏమైందండి అంతే. ఇంకా ఓకే, రీసెంట్గా జడ్పీ చైర్పర్సన్ ఉప్లా హారిక గారు ఉన్నారు కదా, తన పైన దాడి జరిగిందని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి, నిజమేనంటారా దానికి సంబంధించి? నాకు అయితే తెలియదు. అది మరి గొడవైంది అన్నారు కానీ అక్కడ విమర్శలు ఏమని మనకు తెలియదు. గొడవ జరిగిందన్నారు ఆ రోజు. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వెనుగండ్ల రాము గారు వర్క్ పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన అంటే ఆయన కొంచెం స్టెప్ తీసుకోవాలి. గుడివాడ ఒకసారి గుడివాడ డెవలప్ చేయాలంటే ఆయన కొన్ని పనులు చేయాలి, కొన్ని ఊర్లు తిరగాలి, అన్ని గుడివాడ సంబంధించిన పల్లెటూర్లకు వెళ్ళి మంచి చెడు చేసి ఇప్పుడు ఆయన ప్రస్తుతాన్ని తిరుగుతున్నాడు. ఆ తిరగటం కాదు, అన్నిచో ఆయన కష్టపడితే రేపు ఆయన ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడలేదు అనుకోండి రేపు మామూలు అయిపోతాడు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ గుడివాడ రావడం గొప్ప, నాని ముందు రావడం చాలా గొప్ప. ఆయన ఎన్ఆర్ఐ పార్టీ కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాడు, ఈరోజు ఫ్యూచర్ వచ్చింది ఆయనకి. అదేవిధంగా ఆయన కూడా ఈ గుడివాడ ఆర్టీసీ డిపో ఒకటి, ఈ రోడ్లు ఒకటి, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఘోరం. అవి డెవలప్ చేస్తే ఆయన చేస్తాడనుకుంటున్నాను నేను. ఆయన చేస్తే రేపు భవిష్యత్తులో ఆయనకి ఫ్యూచర్ ఉంటుంది. అతను మంచి పనులు చేశాను అనుకోండి, రేపు ప్రజలు కూడా ఓహో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగా చేస్తున్నారు అని పేరు వస్తుంది. ఏం చేయకపోతే ఏ ప్రభుత్వం రాదండి, డెవలప్ కూడా అవ్వదు. డెవలప్ చేస్తేనే ఏదైనా డెవలప్ చేయాలి. గుడివాడని అభివృద్ధి చేస్తే రేపు ఏం చెప్తారు ప్రజలు, గుడివాడ ఈ పని చేసాడు పలానా వెనుగండ్ల రాము గారు, పలానా రాము గారు అంటారు. అలా వెనుగండ్ల రాము గారు చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఆయనే ఎమ్మెల్యే. ఓకే, అంటే కనుక గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వెనుగండ్ల రాము గారు మొదటిసారిగా ఎంపిక అయ్యారు, గెలవడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు, ఏదో విధంగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. బాగానే ప్రజల్లోకి వస్తున్నారా? ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? వస్తున్నారండి. నాకు తెలిసినంత వరకు ఈ 4 రోజుల్లోనే 3 అంటే మాది మెయిన్ రోడ్డే కదా, 4 సార్లు కనబడుతూనే ఉన్నారు. అటు ఇటు ఏదో పని మీద ఇటు కార్యక్రమాలు చేయడానికి వెళ్తూనే ఉన్నారు, కనబడుతూనే ఉన్నారు, వస్తున్నారు. ఒకవేళ మీ సమస్య ఉందని కనుక వెనుగండ్ల రాము గారి దగ్గరికి వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఇప్పటి వరకు మనం ఏ సమస్య పరంగా మనం వెళ్ళలేదు, వెళ్తే కనుక ఎలా ఉందనేది నేను చెప్పగలిగేవాడిని. ప్రజెంట్ వెళ్ళలేదు. ఓకే, వరుసగా ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారు 4 సార్లు గెలుచుకుంటూ వచ్చారు కదా, అతను ఓటమి గల కారణం అంటే ఏం చెప్తారు? అదేనండి, అది ప్రభుత్వ వ్యతిరేకతనండి. అంటే పర్సన్ పరంగా కాదు కానీ ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటున్నాం మేమైతే. మొన్న పేరుని నాని గారు మీటింగ్లో మాట్లాడుతూ కొడాలి నాని గారు మళ్ళీ గుడివాడ గట్టపైన అడుగు పెడుతున్నాడు, నాని గారిని ఆపే దమ్ము ఎవరికన్నా ఉందంటూ కూడా అతను చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? జనరల్గా ఆయన కొత్త మనిషి ఏం కాదు కదండి. ఆయన దగ్గర ఇప్పటి వరకు 4 సార్లు ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు కదా, ఆయన కొత్త ఏం కాదుగా గుడివాడ నియోజకవర్గం ఆయనకేమి. అదే అన్న, రీసెంట్గా జడ్పీ చైర్పర్సన్ ఉప్లా హారిక గారి పైన దాడి జరిగిందని చెప్తున్నమాట, జరిగిందంటారా? వాస్తవేనంటారు ఈ దాడి? లేదండి, అదైతే మనం చూడలేదు ఇప్పటి వరకు. దాడి జరిగిందైతే నేను చూడలేదు. ఒకవేళ దాని గురించి ఏమైనా అవగాహన ఉంటే నేను మాట్లాడేవాడిని. లేదు. ఓకే, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానివ్వండి, వెనుగండ్ల రాము గారి పని
అభివృద్ధి పనులు చేస్తున్నారు, బాగానే ఉంది. వెనిగండ్ల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నికవటం జరిగింది, గెలిచారు, ఎలా అనిపిస్తుంది? బాగా చేస్తున్నాడు ఆయన, ఏది కావాలంటే చేస్తున్నాడు. వస్తున్నారా ప్రజల్లోకి? ప్రజల సమస్య మొన్న వచ్చాడు, వస్తానే ఉన్నాడు. గడప గడపకు కూడా వస్తున్నారు. గడప ఉన్న సమస్య చెప్పుకుంటాం. మరి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాం కదా, వచ్చినప్పుడు ఇది బాబు ఏంటి మీకు అంతనే అంతనే అని చెప్పుకుంటున్నాం. ఈ సమస్య చెప్పినప్పుడు ఎలా స్పందిస్తున్నారు? ఆయన బాగుంది. మరి ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో అంటేనే కొడాల నాని గారు వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. అతని ఓటమి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అవి నాకు తెలియదు, ఇక లోనికి వెళ్తే నాకు తెలియదు. ఏవో తిరిగి ఉండి కాడ కాదు, అది పార్టీ చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు అని చెప్తున్నా. పార్టీ పోతే నేను అదే చూద్దాం తిరగను, మా లెక్క వేరుగా ఉంటుంది. పేరుని నాని గారు, కొడాల నాని గారు ఒక 3 నెలల్లో రికవరీ అయ్యి మళ్ళీ గుడివాడలో అడుగు పెట్టబోతున్నారు, ఆపే దమ్ముందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అయ్యేం మాకు తెలియదు బాబు, అంత లోతున. ఇక్కడ రీసెంట్గా జడ్బీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశారని వైసీపీ అంటుంది, నిజమేనంటారా? ఏం తెలియదు అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉందంటారు? గుడివాడ పర్వాలేదు, మా బాగానే ఉంది. ఇప్పుడు కానీ ఏం లేదు, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఎవరికి ఇబ్బందులు లేవు, ఎవరి పనులు చేసుకోగలుగుతున్నారు, సంతోషంగా ఉంది. వెనిగండ్ల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. ఆయన మాట తీరు, వ్యవహార శైలి కానీ ఎలా ఉందంటారు? ప్రస్తుతానికైతే నేనైతే ఆయన మాట తీరు వినలేదమ్మా. చూసిన వాళ్ళు మాత్రం విన్నవాళ్ళు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కొంచెం పర్వాలేదని బాగానే ఉంది అంటున్నారు. ఆఫీసులో ఏ పరిస్థితి ఉందో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఆఫీసు ఉంటుంది కదా, టీడీపీ ఆఫీసు, దాంట్లో మరి కొంత అవగాహన ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అది ఎలా ఉందనేది నాకు తెలియదు నాన్న, నేను వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, నియోజకవర్గానికి సంబంధించి 2 మాటలు ఎలా ఉంది? గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది అయ్యా, మంచిగానే చేస్తున్నారు. పరిపాలన చాలా బాగుంది, ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది. అధికారులు చాలా మంచిగా చూస్తారు, ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. వెనిగండ్ల రాము గారు ప్రజల్లోకి వస్తున్నారా? ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారా? వస్తున్నారు, తెలుసుకుంటున్నారు, అడిగినవన్నీ అమలు చేస్తున్నారు. చాలా బాగుందండి ప్రభుత్వం. ఓకే. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కానివ్వండి మనకు తెలియదయ్యా. వెనిగండ్ల రాము గారు మొదటిసారిగా ఎన్నికవటం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు కానీ ప్రజల్లోకి వస్తున్నారా? వస్తున్నాడు, మండలం కదా ఇది, వస్తున్నాడు. ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి? వెనిగండ్ల రాము గెలవటం జరిగింది కదా మొదటిసారిగా, ఎలా అనిపిస్తుంది? ఏం చేస్తాడు, ఇంకా 4 సంవత్సరాలు ఇప్పటికేం అభివృద్ధి ఏం జరగలేదు, కానీ జరుగుతుంది నిదానంగా. రోడ్ల విషయాన్ని కానివ్వండి ఎలా ఉందంటారు? ఇప్పటికేమీ లేదు, ముందు ముందు చేస్తారేమో. మరి కొడాల నాని ఏమవదులమ్మా, కాదు, రోడ్డు మేము వ్యాపారం చేసేవాళ్ళం కదా, మమ్మల్ని మీరు ఆడకూడదు, మేము చెప్పకూడదండి. అది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వెనిగండ్ల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. ఎలా ఉంది మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ? ప్రజల్లోకి వస్తున్నారా? వస్తున్నారు, పొద్దాక వస్తూనే ఉన్నారు. మా ఊరు పొద్దాక వస్తున్నారు, సమస్యలు ఉంటే కనుక్కుంటున్నారు. బాగానే ఉంది మాట తీరేది. ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీ సమస్య చెప్పినప్పుడు? బాగానే రెస్పాండ్ అవుతున్నారు, ఏదైనా సమస్య చెప్తే బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది మాట తీరు కానీ, వ్యవహార శైలి? బాగుంది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎలా ఉందంటారు నియోజకవర్గం? బాగుందండి, అంతా నాకు తెలియదు కానీ మా ఊరు వరకు బాగుంది. మరి గుడివాడ అంటేనే కొడాల నాని గారు 4 సార్లు గెలిచారు కదా, ఈసారి ఓటమి గల కారణాలంటే ఏం చెప్తారు? మనకు తెలియదు, అంత రాజకీయ పరిజ్ఞానం లేదు. మా ఆయన గెలిచారు, బాగుందండి.